హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపు రెడ్డి అఫీషియల్. నా ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకండి, వీడియోస్ చూడండి, దాని ఆఫ్టర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ పందిరాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే ఈ 1 డే, ఇది నైట్ 1 అయ్యింది. ఈ టైం 1 అయిందా? 1 అయింది. చూడండి ఫోన్ తే, నా ఫోన్ లేదు. ఆ ఫోన్ తే 1 అయింది. ఎందుకు ఈ టైం వరకు పడుకోలేదన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి, నమ్మట్లేదు, ఎంత కనిపించట్లేదు టైం ఇందులో. చూడండి 12:30 అయింది, 12:31 అయింది. ఈ టైం వరకు ఎందుకు పడుకోలేదు అన్నది నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను. ఈ రోజు మొత్తం నా ఫ్రెండ్స్ తో ఎలా ఎంజాయ్ చేశాను అన్నది ఈ వ్లాగ్. ఇంకా నా ఒక ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగింది, మేము ఎలా ఎంజాయ్ చేసాం అన్నది. అమ్మా ఎత్తి అమ్మా ఇదిగా ఈ వ్లాగ్ అయితే చూడండి గైస్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకు ఫ్రెండ్స్ తో చేస్తున్నానంటే చాలా మంది కామెంట్ చేశారు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో వీడియోస్ చేయమని నా గ్యాంగ్ తో. మరి ఎంతమంది నా ఫ్రెండ్స్ కి లైక్ చేసే వాళ్ళు ఉన్నారో తెలియదు కానీ మానా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ఇంకెలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బాయ్ బాయ్. ఇది మార్నింగ్ టైం. మేమైతే కాలేజ్కి వెళ్తున్న టైంలో ఎలా వర్షం పడ్డది చూసాం. మా వే అయితే కాలేజ్కి వెళ్ళింది ఇలా ఉంటుంది, మీకు చూపించాలని అయితే చూపిస్తున్నా. ఇప్పుడైతే నేను కాలేజ్కి వెళ్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు ఆల్రెడీ. అక్కడ గేట్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు ఈరోజు కాలేజ్కి ఎందుకంటే మా ప్రాజెక్ట్ రివ్యూ ఉంది, దానికోసం అయితే మేము అందరం వచ్చాం. వాళ్ళు కొంచెం ముందు నడుస్తున్నారు. నా గొడుగులో లేదు, గొడుగు కొనుక్కోడానికి ఏదైంది, గడుగు పోయింది. దీపు పోయిందా? నువ్వు వీడియో అప్పుడు లాస్ట్ ఏ పందే ఇప్పుడు వరకు మరి ఇందులో మాత్రం తెల్లకి పడిపోతుంది చండాలంగా. మన ఏదో చెప్పాలంట, చెప్పు అన్న. వద్దులేండి చెప్పి అయ్యో నాకు సిగ్గేస్తుంది, నాకు సిగ్గేస్తుంది, వద్దులేండి. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. మన గోడకేసి కొట్టిగలను చెప్పు. ఏంటంటే ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి నుంచి ఒక సిస్టర్ని, చెల్లి నేను కూడా అంబ్రెల్లాలోకి వస్తాను అని అన్నది. అంటే ఆ అమ్మాయి అన్నది ఐఎమ్ నాట్ సిస్టర్, ఐఎమ్ అంబే అనేసి అన్నది. జడ్లా చెప్పింది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మేము కాలేజ్కి 4th ఇయర్స్ కదా, 4th ఇయర్స్ కదా, మాకన్నా పెద్దవాళ్ళు ఉండరు అని సిస్టర్ అని కాదు చెల్లి అని పిలిచింది. తన ఎంబీఏ కాలేజ్లో ఇవ్వననేసింది ప్లేస్. అది బాగలేదా వీడియో టిప్పులు బై 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 చూపించు. నీకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ పట్లేక అందరు ఫోటోలు అందరు వీడియోలు తీస్తున్న వసంత. భరత్ నిజంగా ఈరోజు లాగ్లో పెట్టకపోతేనే చూడరా. వైభవ్ కొండంత అండ. ఇదైతే మా కాలేజ్, చాలా గ్రీనరీగా ఉంటుంది. ఈ బ్లాక్ అయితే మాది సిఎస్సి వాళ్ళది. మా ఫ్రెండ్స్ అందరూ మ్యాక్సిమం సిఎస్సి అని. అది సివిల్ బ్లాక్, మెకానికల్ అవి ఉంటాయి. అంకిత గౌరీ వాళ్ళది ఆ బ్లాక్. మా కాలేజ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ గ్రీనరీ అని. మెయిన్గా మేము తీసుకునే ఫొటోస్ లొకేషన్ అయితే ఇంట్రడ్యూసింగ్ మై గ్యాంగ్. మోనా, గీత, వనా, హాయ్. దివ్య, దివ్య, వసు, రాజ్, కరిష్మా, with my gang. లాస్ట్ డే నాకు తెలీదు.
చెరువులో పడిపోద్దు. మా కాలేజ్ గైస్. అది ముందు నేను రీసెంట్ గా పెట్టిన దాంట్లో నేను చెప్పండి. రీసెంట్ అదే హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. పడిపోతారు ఎవరైనా. ఫోటోలు అంటే పోజులు ఇచ్చి సెన్ని అత్తండ్రే. ఇంకేదోలా ఫొటోస్ తీసుకొని ఇంకా ఫస్ట్ రివ్యూ అయితే ప్రాజెక్ట్ది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఆఫ్టర్నూన్ కదా, ఇంకా మా రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ ఎలా ఉంటుందో చూడండి. ఎన్ని ఆయిల్ చెప్తారమ్మా మీరు. బాయ్ 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 అంటే మన ఫ్యాన్స్ ఉంటే మా యూట్యూబర్స్ అందరికి బాయ్. యూట్యూబర్ ఫ్యాన్స్ కే జై జై జిందాబాద్ జిందాబాద్ జై జై జిందాబాద్ మనకే జై 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 జై. వర్దిల్లాలి వర్దిల్లాలి మన తీర్మం వర్దిల్లాలి మన రాజ్యానికే మనకు రాజ్యం. ఏం చేస్తున్నారు? దుంపలు కోస్తున్నాను. పిండి కలుపుతుంది. మన కోలుతుంది. మనం యాపిల్ చేస్తాం. ఈరోజు నేను ఈ వీడియో రేపటి కల్లా అప్లోడ్, రేపంటే సండే 10 కల్లా అప్లోడ్ చేస్తాను. లేకపోతే మార్నింగ్ 10 కి అప్లోడ్ చేస్తాను, లేకపోతే నేను యూట్యూబ్ ఆపేస్తాను. మార్నింగ్ 10 కి అప్లోడ్ చేస్తాను. రేపు గుడికి వెళ్తామే. అదే గుడికి వెళ్తాను. ఇప్పుడు నైట్ కి పడుకోకంటే ఎడిట్ చేస్తాను. పడుకోకంటే ఎడిట్ చేసి ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. అందరూ చూడడానికి రెడీగా ఉండండి. నవ్వు వచ్చేసింది. శ్రావణి పెళ్ళైనా నెల రోజులకి 1 month యానివర్సరీకి అప్లోడ్ చేశాను. ఎందుకు గైస్ ఇలా అంటున్నారు తెలుసా? నేను చాలా లేట్గా ఎడిటింగ్స్ చేస్తాను. కావాలని అయితే చేయను. కొన్ని బిట్స్ మిస్ అవ్వడం అలాంటి వల్ల నేను సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయను ఎప్పుడు వేగంగా. ఈ వీడియో అయితే పక్కా చేస్తానని వీళ్ళకి మాట ఇచ్చాను, బట్ చేయలేకపోయాను. ఎందుకంటే ఈ డే కంప్లీట్ అవ్వడానికి 12 అయింది. 12 తర్వాత ఇంకో ప్లాన్ చేసుకోవడం వల్ల ఇంక ఎడిటింగ్ చేయలేకపోయాను. మళ్ళీ వాళ్ళకి సారీ చెప్పి ఈరోజు ట్యూస్డేనా ఇది అప్లోడ్ చేస్తున్నా. ఇంకా వంట అయితే కంప్లీట్ అవుతుంది. అందరం చపాతి ఇంకా పొటాటో కర్రీ అయితే చేసుకుంటాం ఆఫ్టర్నూన్ తినడానికి. ఇక్కడ నేను వంట చేస్తుంటే నా ఫ్రెండ్స్ అక్కడ ఏం చేస్తున్నారో చూడండి. ఎవరి పని వాళ్ళది అయిపోయింది. అలా లేదు, చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఇంకా అంకిత అయితే బట్టలు ఉతికేస్తుంది. అంకిత కాలేజీకి రాలేదు, చూపించలేదు. ఇంకా మా గ్యాంగ్లో అనుకోవద్దు. అంకిత సివిల్ కదా, వాళ్ళకి మా అక్కను ముందే రివ్యూ అయిపోయింది. వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ రివ్యూ వేరే డే, అంటే అదర్ బ్రాంచెస్ కదా, మేము కొంచెం డేసు జంబుల్ అవుతున్నాయి అటు ఇటు. సో అందుకే ఎక్కువగా అంకితతో మేము చేయలేకపోతున్నాం. మేము సిఎస్సి కాబట్టి మ్యాక్సిమం మా గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ సిఎస్సి. ఒక 2-3 మెంబర్స్ తప్ప, 2 మెంబర్స్ అనుకుంటా, మిగతా వాళ్ళందరం ఒకే గ్యాంగ్లో ఉంటాం. ఇలా బ్రాంచ్ వరకు వచ్చేటప్పుడు మాత్రం అంకిత గౌరీ మిస్ అవుతుంటారు. ఇంక ఇప్పుడు చపాతీలు చూసారా కిందే పామేస్తున్నారు. లేదండి, మేము చాలా క్లీన్ చేసాం కింద. ఎందుకు మేము కింద చేస్తున్నామంటే ఆ ప్లేట్స్ చేయడానికి కంఫర్ట్గా లేవు మావి. ఎందుకంటే మేము ఎప్పుడు గ్యాస్ పక్కన ఉన్న ప్లేట్ బిసైడ్నే చేస్తాము. ఇప్పుడు అక్కడ చేయడానికి కంఫర్ట్గా లేదని అలా చేయాల్సి వస్తుంది. మళ్ళీ అలా చేస్తున్నారేంటి అని అనుకోవచ్చు. నేను చూపించకపోయినా అవుతుంది, బట్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు మా బుర్రలు అని చెప్పడానికి మాత్రమే ఇలా చూపిస్తున్నా. యూనిఫామ్స్ చేంజ్ చేయకుండా ఏంటి అలాగే మొత్తం అనుకోవచ్చు. మేము వచ్చేటప్పటికే 1 ఇలా అయిపోయింది. ఇంకా ఈ 10 మెంబర్స్కి ఫుడ్ వండేటప్పటికి ఇంకా టైం అయిపోద్దని ఇంకా దేనికి టైం ప్రిఫర్ ఇవ్వకుండా ఇంకా ఫుడ్ పైనే పడిపోయాము. సో అందుకు డ్రెస్సెస్ అయితే ఇంకా చేంజెస్ చేయలేదు, లేకపోతే చేంజ్ చేసేవాళ్ళమి. ఇంకా అంకిత అయితే చపాతీ ప్రిపేరింగ్లో ఉండిపోయింది, నేను కర్రీ చేస్తున్నాను. మిగతా వాళ్ళు చిన్న అలా హెల్ప్లు చేస్తూ మాట్లాడుతూ, హెల్ప్ అంటే మాకు అమ్మాయిలకి ఇంకేం వద్దండి, మాట తోడు ఉంటే చాలు, దాన్ని బట్టే చేసేస్తాం మిగతా వాళ్ళం వర్క్స్. ఇంకా అలా
కాలుస్తుంది. వన అయితే చపాతీలు చాలా బాగా చేసింది. ఫైనల్గా అయితే మేము ఫుడ్ తినేటప్పుడు చాలా మెత్తగా వచ్చాయి. ఇంకా పిల్లలు ఎవరు అనుకోవచ్చు, మా ఓనర్ అక్క వాళ్ళు అంటే మా ఓనర్ అక్క వాళ్ళ పిల్లలు అనమాట. మాతో చాలా కలివిడిగా ఉంటారు. మ్యాక్సిమం మాకు టైంపాస్ వాళ్ళతోనే అవుతుంది. నాకన్నా అంకిత పుష్పకైతే ఇంకా బాగా టైంపాస్ అవుతుంది. ఇంకా చెప్పడం మర్చిపోయాను, పుష్ప కనిపించట్లేదు ఏంటి అనుకోవచ్చు. తను ఇంటికి వెళ్ళింది, క్రిస్మస్ కదా, వాళ్ళు సెలబ్రేట్ చేసుకునికైతే వెళ్ళారు. మాకు ఇన్వైట్ చేశారు, మేమే వెళ్ళలేదు, ఇలా రివ్యూస్ ఇవి ఉన్నాయని. సో ఇది గైస్ చూడండి, ఇంకా మేము చేసే ఎంజాయ్ ఏంటి ఎలా ఉంటుంది అనేది. హాయ్ చెప్పు, వీడియో ఎక్కువైపోతుంది. కన్నంలో కూర్చో, పిండి ముద్దలతో చదువు నేర్పిస్తుంది కొత్త అమ్మ. 16 ఇవన్నీ చిన్నగా ఉన్నాయి, తీయడానికి కూడా లేదు. ఇంకా మా ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. కర్రీ ఇంకొంచెం వాటర్ ఎవాపరేట్ అయితే చాలు. ఇంకా చపాతీ అయితే మెల్లిగా అవుతుంది, ఎందుకంటే మాది ఇంకో సైడ్ గ్యాస్ కొంచెం స్లో, అందుకే ఎంత వేగం మీకు కర్రీ అయితే అంత వేగం ఇటువైపు షిఫ్ట్ చేస్తామని చూస్తున్నాం. ఇంకా అక్కడ మాది వంట అయ్యేలోగా మోనకైతే నిద్ర వచ్చేసింది, పడుకుంటేసింది. ఇంకొకరి వరకులో ఒక్కొక్కరు బిజీ అయిపోయారు. మెయిన్గా నేనేమంటానంటే, ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఫోన్లు మాత్రం ఒక కవర్లో కట్టి జల్లేయాలండి. అంటే జల్లడం కాదు, ఆఫ్టర్ తర్వాత కావాలే ఒక దగ్గర పెట్టేయాలి, లేదంటే అలా ఫోన్లోనే ఉంటారు, ఒక దగ్గర ఉన్న మాట్లాడరు. అదేంటో వన చేసేటప్పుడు మాత్రం నాకు చాలా నచ్చింది చపాతీ, ఎందుకంటే తను బటర్ నాన్లా చేస్తుంది. చూడడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. దీనికైతే నేను వనకి అప్రిషియేట్ చేయాలి, చాలా బాగా చేస్తుంది కాబట్టి. ఇంకప్పుడైతే నేను చెప్పలేదులే, అంటే తన వంటలు అంటే నాకు ఇష్టమని అయితే చెప్పాను, బట్ చేయడం అయితే చాలా బాగా చేసింది. వీళ్ళైతే ఇంకా కష్టపడ్డారు పాపం, ఎన్ని చేశారు చూసారే. ఇంతమంది ఉంటే ఇదే చాలా డిసడ్వాంటేజ్ నాకైతే, వంట చాలా లేట్గా అవుతుంది. ఇవి చూసారా, వీళ్ళ తెలివైన బుర్రలు ఏంటంటే కింద వేడి చపాతీలు కాల్చేసి వేస్తున్నారు, దానిపైన పామిన్ని వేశారు. ఇంకేమవుతుంది, దాని ఆవిరి దానికి తగిలితే ఇంకుంటుందా, అన్నీ స్టిక్గా అంటుకున్నాయి. మళ్ళీ అన్నీ కలిపి అన్నీ చేశారనమాట, అది వాళ్ళ కష్టం. వచ్చేసింది ఎందుకంటే దూరిపోయారు. అసలు వీళ్ళ అమ్మాయిలేనా? ఎందుకే జ్వరం వచ్చింది బస్సు జ్వరం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. వసు అంటే తెలియదేంటి మరి ఎవరికి? మళ్ళీ చూడండి ఆగలేకపోతుండ్రు ఏంటి మానా, నువ్వు కూడానా? చిచ్చి ఇలాంటి తేడా మనుషులు ఎక్కడా చూడలే. జ్వరం వచ్చింది వసుకి, అందుకే చేతి తప్పు ఆగట్లేదు చూడండి. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా టైం అయిపోయింది, ఇప్పటికే 4 ఇలా అయిపోయింది. అప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పుడు ఎండింగ్ అయింది మా ప్రిపరేషన్ అయితే. ఫైనల్గా అయితే జోక్స్ వేసుకుంటే చాలా బాగా అయిపోయింది. మా జర్నీ అనేది చాలా స్మాల్ బట్ చాలా గుర్తుండిపోయేలా అందరం కలిసిపోయాము. ఇంకా మా దగ్గర మేము చాలా కలివిడిగా ఉంటాము. ఇంక ఇలా అయితే మా జర్నీ కంప్లీట్ అవుతుంది. ఎండింగ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ స్టార్టింగ్ అంతేం లేదు, ఈ మిడిల్ ఆఫ్ ది డ్యూరేషన్ ఉంది కదా, అప్పుడే చాలా బాండ్ అనేది మా దాంట్లో అయిపోయింది. ఇంకా ఫుడ్ కంప్లీట్ అయిపోయింది, అదే ప్రిపరేషన్. ఇప్పుడే తినడం స్టార్ట్ చేసాం, అందరికీ బాగా నచ్చింది, అందరము బాగా తినేసి ఇంకేం చేస్తున్నామో చూడండి. అలా తింటున్నప్పుడు కూడా నవ్వు మేమందరం ఒక దగ్గర ఉంటే కామెడీ. ఇందులో మెయిన్గా 3 జాతిరత్నాలు ఉంటాయి, అవేంటో నా ఫ్రెండ్షిప్ ఫ్లవర్లో తెలుస్తాయి మీకు. ఆ జాతిరత్నాలు ఎవరనేది ఈ వసు, దివ్య, వాళ్ళే మా జాతిరత్నాలు. మా అందరినీ నవ్విస్తూ సరదాగా ఉంచుతారు, మేము కూడా నవ్వుతూ ఆనందంగా వాళ్ళతో ఉంటాము. మాకు ఎన్ని గొడవలు వచ్చినా మళ్ళీ ఎట్ ఏ టైం వచ్చేటప్పటికి అందరం కలుస్తూ సరదాగా ఉంటుంది మాకు. ఫైనల్గా మా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది, అందరం క్లీన్గా నీట్గా తినేసాం. ఇంక ఇప్పటికే చాలా టైం అయిపోతుంది, నాకు టైం కూడా ఇంకా లేదు వీళ్ళతో గడపడానికి. ఇప్పుడైతే నేను ట్యూషన్కి రెడీ అయ్యాను. రెడీ అంటే ఏం లేదులే, నేను కాలేజ్ నుంచి వచ్చేలాగే వెళ్ళిపోతాను. ఇంకా వీళ్ళైతే వీళ్ళ రూమ్కి వెళ్తున్నారు, నేను ట్యూషన్కి వెళ్ళి ఇంకా వీళ్ళ దగ్గరికి అయితే మళ్ళీ అటెండ్ అయిపోతాను. అంతలో అంకిత ఇక్కడ మా డ్రెస్సెస్ ఇవన్నీ పట్టుకొని అక్కడికి వచ్చేద్ది, ఎందుకంటే ఒక విశేషం ఉంది. అదేంటనేది అలా 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 లాగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. వన ఉండట సన్ రైజ్ వన అంటే సన్ రైజ్ అంట, మెరుస్తూ ఉంటదంట, కాలిపోతారు ఎవరైనా దగ్గరికి వెళ్ళి చూసుకోండి.
ఇంకా నా ట్యూషన్ కంప్లీట్ అయ్యాక డైరెక్ట్గా మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్కి వచ్చేసాను. అంకిత అయితే ఆల్రెడీ మా రూమ్ నుంచి ఇక్కడికి వచ్చేసింది లాక్ చేసి. ఎందుకంటే మళ్ళీ నైట్ కొంచెం టైం పడుతుంది కదా, నేను ట్యూషన్ నుంచి వచ్చేటప్పటికే 9 అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నారు. ఎందుకు అనుకుంటారు, మా ఫ్రెండ్ గౌరీ బర్త్డే. సో ఆ సెలబ్రేషన్స్ అయితే మేము రూమ్లోనే చేసుకుంటున్నాం. నైట్ టైం కదా, ఇంకా రెస్టారెంట్కి ఎక్కడ ప్రిఫర్ చేయలేదు. మార్నింగ్ కాలేజెస్కి వెళ్ళాము, టైం కూడా సరిపోలేదు. ఇంక ఇక్కడే మా పార్టీ అంతా చూసారుగా. ఇంక మా గోల్ చూడండి, నార్మల్గా ఉండదు. ఒక్కొక్కరు ముఖాలు ఎందుకు మాడిపోయినాయి తెలుసా? ఒకటైతే ప్లాన్ చేస్తున్నాం, అది కొంచెం అన్సక్సెస్గా ఉంది, అంటే అయ్యేలా అవ్వనిలా ఉంది. వీళ్ళకైతే చాలా పెద్ద గొడవ అయింది. ఎలా అంటే ఇంకా కొట్టుకోవడమే లేటు, చాలా గట్టిగా అరుస్తున్నాము. ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చేసారు. ఏంటో కదా గొడవ, ఎప్పుడు ఏ ట్రిప్ ప్లాన్ చేసినా నేను రాలేదనే అంటారు. ఈరోజు నేను వస్తే అసలు ఎవరూ రాననేసారు. నాకైతే చాలా కోపం వచ్చేసింది. ప్రతిసారి నా నేమ్ పెట్టి అనేయడము, ఏమంటే నేను ఓకే అన్నప్పుడు వీళ్ళు రారు. నేను ఇదే ఫస్ట్ టైం ఓకే అనడం కాదు, ఒక 2, 3, 4 టైమ్స్ అన్నాను ఓకే, బట్ దేనికి వీళ్ళు రెడీగా ఉండరు. రీజన్ ఏమంటే నేను అంటారు. అలా అని చాలా సీరియస్ అయ్యాను. వన పైన, మోన పైన, రాజీ అందరిపైన అయిపోయాను. మ్యాక్సీ, అంకిత కూడా చాలా అయిపోయింది. ఇంకేంటంటే మేము ఇక్కడ తినము, మీ రూమ్కి రాము, మా రూమ్కి వెళ్ళిపోతాము, మమ్మల్ని వదిలేయండి, ఇంకా పిలవద్దు మమ్మల్ని అంటూ చాలా సీరియస్ అయిపోయాము. ఇందాక చెప్పాను కదా, అదే ఈ డిస్కషన్ కూడా ఇంకా అలానే అవుతూనే ఉంటాయి మా దాంట్లో డిస్కషన్స్ ఎక్కడికైనా ప్లాన్ చేస్తే. చూడండి, చెప్పు నీ బాధ, చెప్పు. అయ్యో కావాలిరా గౌరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బిర్యానీ ఇక్కడ అందరూ ఏవేవో తింటారా. మన వన ప్లేట్ చూపించు, చికెన్ తినట్లేదు. ఈ అమ్మాయి చికెన్ తినట్లేదు ఫ్రెండ్స్, దీనికోసం మష్రూమ్. నెక్స్ట్ అంకిత, ఈవిడ దేవుడి భక్తురాలు, ఏడు తినట్లేదు. దేవుడి భక్తురాలు ఇవిడ, సాటర్డే దేవుడి భక్తురాలు. 2 నిమిషాలు అయిపోతే అప్పుడు బిర్యానీ, చికెన్ మూత దొన్నపోతాం, చికెన్ కచంబరి, కచంబా, రింగ్, పొడి పొడి మర్లేదు. చాలా టేస్ట్గా వచ్చింది. అది దేనివల్ల అంటే కట్ చేయడం వల్ల వచ్చింది. రాజీ ఉల్లిపాయలు కట్ చేసిందంటే టేస్ట్ వచ్చింది కదా మోనా. నేను కట్ చేస్తాను, అందుకే దానివల్ల కూరలు టేస్ట్ వచ్చాయి. వండడం వల్ల రాలేదంట టేస్ట్. మా వల్ల టేస్ట్ వచ్చింది. అసలు కొంచెం సిగ్గుందే అన్నం పెట్టడం వచ్చింది. బ్రతిమాలు కొంత సిగ్గు ఉండాలి. పుట్టి మేము రెసిపీ చెప్పాము వనకి, అది అలా వండింది. రాజీ ఉంటుంది మాడిపోతుంది. దగ్గర టీడీపీ నెక్స్ట్ 4 years లో జగన్ నెక్స్ట్ 4 years లో జగన్ వస్తాడు. కుర్చీ పైకి జగన్, కుర్చీ కింద మరి ఈ సంవత్సరం దీనికి లేవు, డబ్బులు పడవు, గౌరీకి డబ్బులు పడవు. మరి డబ్బులు లేవట కదా, చెప్తున్నాడు. చూసారుగా గైస్, ఆ పాలిటిక్స్లో కూడా ఇన్ని గొడవలు అవుతాయో లేదో కానీ మా సమావేశాల్లో మాత్రం ఇన్ని తగువులు అయితే ఒక దగ్గర ఉంటాయి. చూసారుగా, ఈ పార్టీ ఆ పార్టీ అని మా మధ్య కూడా ఇలానే డిస్కషన్స్ వస్తుంటాయి. మీలో కూడా ఇలాంటి డిస్కషన్స్ వస్తున్నాయో లేదో చెప్పండి గైస్. ఇలా ఉంటుంది, ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉంటే. వాళ్ళ గొడవలు ఏమో కానీ మేము చూసి నవ్వలేక మాత్రం సగం చచ్చిపోయాము అందరం. అలా అయిపోయింది. ఇంకా ఈ నైట్ అసలు మాకు, ఇప్పుడు మేము తింటుంది అయితే 11కి, మాకు టైమే తెలియకుండా అలా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ తినేసాం. ఏంటంటే కమ్మని పిలుగవరు ఒకసారి కూరని, ఆ కూరని పిలు. రావట్లేదే కూర. వచ్చింది. నేనంటే నీకు ఎంత ప్రేమ
పిలుగు తిరు వచ్చింది మాకు మ్యాజిక్లు వచ్చు. రాదు ఏమో కదా వదిలే అన్నం దీని నోట్లు వేసి వేస్ట్ చేయకు. స్వరూపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నీరు స్వరూపం. అందరూ గౌరీ పుట్టిన శుభాకాంక్షలు గౌరీ. చెప్పురా. పుట్టిన శుభాకాంక్షలు. జన్మదిన్ ముబారక్. జన్మదిన్ శుభాకాంక్షలు. అదేదో పండుగ పేరు ఏదో పేరు కాదు, పుట్టినరోజు శుభాకాంక్షలు. అమ్మ జన్మదిన శుభాకాంక్ష అంటారు. ఉదయం ఇంగ్లీష్ లో విష్ చేశారు, మధ్యాహ్నం తెలుగు, ఇప్పుడు హిందీలో జన్మదిన్ శుభాకాంక్షలు. ఏంటి మమ్మీ ఎవడీడు ఏమ్రా ఏమ్రా ఆగిపోయింది. గౌరీ ఐ లవ్ యూ. ఐ మిస్ యూ అని గౌరీ నెక్స్ట్ ఇయర్ కూడా నీ ఫ్రెండ్షిప్ నాతోటే ఉండాలి. ఐ లవ్ యూ.